జై శనిదేవ్ మిత్రులారా, మీరు సింహ భవిష్య యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నారు. సింహ రాశి, ముందుగా నేటి పంచాంగం గురించి తెలుసుకుందాం. ఈరోజు డిసెంబర్ 30, 2023 శనివారం, పౌషమాసంలోని కృష్ణపక్షం తృతీయ తిథి నాడు ఆశ్లేష నక్షత్రంలో విష్కుంభం అనే యోగం ఏర్పడుతోంది. ఈరోజు అభిజిత్ ముహూర్త సమయం మధ్యాహ్నం 12:02 నుండి 12:44 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 9:48 నుండి 11:05 వరకు ఉంటుంది. రాహుకాలంలో ఎటువంటి శుభ కార్యాలు చేయవద్దు, ఆటంకాలు ఉండవచ్చు. దిశ షూల్లో తూర్పు దిశ గురించి ప్రస్తావించబడింది. ఈ రోజు పొరపాటున కూడా తూర్పు దిశలో ప్రయాణించవద్దు. సింహరాశివారు, ఈరోజు కొత్త వాహన కొనుగోలుకు అనుకూలమైన రోజు. మీరు మీ ఇంటికి కొత్త వాహనాన్ని తీసుకురావచ్చు మరియు కుటుంబ సభ్యుల ఆరోగ్యంలో అకస్మాత్తుగా క్షీణత కారణంగా మీరు మరింత చుట్టూ తిరగవలసి ఉంటుంది. మీ స్నేహితుల్లో ఒకరు ఈరోజు పార్టీ కోసం మీ ఇంటికి రావచ్చు. మీరు మీ పిల్లల కెరీర్కు సంబంధించి కొంత అసౌకర్యాన్ని ఎదుర్కొంటారు. దీనికోసం మీరు విహారయాత్రకు వెళ్లవలసి ఉంటుంది. ఈ రోజు మీరు మీ గృహాలంకరణ, బట్టలు మరియు సౌందర్య సాధనాల కోసం చాలా ఖర్చు చేయవచ్చు. అయితే మీ ఖర్చులు దుబారా యొక్క పరిమితిని చేరుకోకముందే మీరు నియంత్రించగలుగుతారు. మీరు మీ ప్రత్యేకమైన వ్యక్తికి ఖరీదైన బహుమతిని ఇవ్వవచ్చు, దానిని అతను చాలా ఇష్టపడతాడు. మీ భావాలను మాటలతో వ్యక్తపరచడం వల్ల మీ మాటలు మరింత అర్థవంతంగా కనిపిస్తాయి. సంబంధాల విషయానికొస్తే రోజు బాగుంటుంది. మీరు మీ భాగస్వామితో ప్రశాంతంగా గడపగలుగుతారు. ఉన్నదానితో సంతోషంగా ఉండు. మీరు చిన్న చిన్న ఇంటి పనులలో మీ భాగస్వామికి సహాయం చేస్తే అది మీ సంబంధంలో ఒక రకమైన సంతృప్తిని తెస్తుంది. ఇది మీకు ఆనందాన్ని మరియు మీ ప్రేమకు కొత్త కోణాన్ని ఇస్తుంది. ఈ రోజు మీరు ఆలోచనాత్మక స్థితిలో ఉంటారు. ఈ రోజు మీరు లోతైన ఆలోచన మరియు ఆలోచనలతో కూడిన పనిలో రాణించగలరు. ఈ రోజు ఉపాధ్యాయులు, బోధకులు, న్యాయవాదులు, డిబేటర్లు మరియు రాజకీయ నాయకులు తమ తమ పని రంగాలలో బాగా పనిచేసే అవకాశం ఉంది. అయినప్పటికీ తక్కువ శ్రద్ధ కారణంగా మీరు సమస్యలను ఎదుర్కోవచ్చు మరియు అది మీ ఆర్థిక ప్రణాళికను ప్రభావితం చేయవచ్చు. మీరు స్వీయ క్రమశిక్షణ ద్వారా దాన్ని మెరుగుపరచవచ్చు. ఇది మీకు అద్భుతమైన సమయం. న్యాయపరమైన విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. మీరు మీ సలహాదారు లేదా తండ్రితో కలిసి విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. మీ ఆధ్యాత్మిక విశ్వాసాలు పరీక్షించబడవచ్చు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. మీరు ఎదురుచూస్తున్న డబ్బు త్వరలో అందుతుంది. ఈ రోజు కలిసే మరియు కలిసిపోయే రోజు. పాత స్నేహితులు లేదా బంధువులతో ఏర్పడిన మనస్పర్ధలు పరిష్కారమవుతాయి. మీరు భావసారూప్యత గల వ్యక్తులతో భావోద్వేగ సంబంధాలను అనుభవించవచ్చు. ఆకస్మిక గృహ సమస్యలు కూడా మిమ్మల్ని నిరాశపరచవు. నిజమైన స్నేహితుడు మిమ్మల్ని ఎప్పుడూ పొగిడేవాడు కాదు, మీకు ఎల్లప్పుడూ సరైన అభిప్రాయాన్ని ఇచ్చేవాడు నిజమైన స్నేహితుడు. ఈరోజు దూర ప్రయాణానికి వెళ్లి ప్రజలను కలవండి, ఇది మీకు ఆనందం మరియు శాంతిని కలిగిస్తుంది. ప్రేమ పరంగా ఈ రోజు ఉత్తమమైన రోజు కాదు, కానీ ఒకరి సాంగత్యం దానిని మెరుగుపరుస్తుంది. మీ భర్త మరియు భార్య కోసం ప్రత్యేకంగా ఏదైనా చేయండి. ఈ రోజు ప్రతిదీ మీ మార్గంలో జరుగుతుంది మరియు అదృష్టం పూర్తిగా మీతో ఉంటుంది. మీరు ఏదో ఒక సమూహం లేదా సంస్థలో భాగం అవుతారు మరియు వ్యక్తులను కలుస్తారు. ఆశ్చర్యం లేదా ప్రత్యేక సందర్భం కోసం సిద్ధంగా ఉండండి. మీ సోల్మేట్ పూర్తిగా అంకిత భావంతో ఉన్నారు మరియు మీరు ఈ అనుభూతిని చాలా ఇష్టపడతారు. ఈ రోజు మీరు ఆనందం కోసం వెతుకుతున్నారు మరియు కొంత లోతైన జ్ఞానం మీకు ఆనందాన్ని ఇస్తుంది. తండ్రి లేదా అధికారం ఈ రోజు మీకు సహాయం చేయవచ్చు లేదా వారికి మీ సహాయం కావాలి. డబ్బు లేదా లావాదేవీలలో నష్టం మీ రోజువారీ కార్యకలాపాలపై ప్రభావం చూపుతుంది. స్నేహానికి ఈ రోజు మంచి రోజు. మీరు ప్రేరణ కారణంగా నియమాలను ఉల్లంఘించవచ్చు, కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు మేధావి మరియు భావసారూప్యత గల వ్యక్తులు మీ పట్ల ఎక్కువగా ఆకర్షితులవుతారు. పాత మిత్రులతో మళ్లీ సంబంధాలు పెట్టుకోవడం మంచిది. పార్టీ మరియు లాంగ్ డ్రైవ్ కూడా ఈ రోజు మీ కార్డులలో ఉన్నాయి. ఈ రోజు అటువంటి కార్యకలాపాలపై ఎక్కువ శ్రద్ధ వహించండి. దీనిలో పనితో పాటు
మీ జ్ఞానం కూడా పెరుగుతుంది. కుటుంబం మరియు ఆర్థిక కార్యకలాపాలు క్రమపద్ధతిలో కొనసాగుతాయి. ఆత్మ పరిశీలనలో మరియు స్వీయ చింతనలో కొంత సమయం గడపండి. ఇది మీ సమస్యలకు పరిష్కారం చూపుతుంది. ఇతరుల మాటలు మరియు పనికిరాని పనులలో మీ సమయాన్ని వృధా చేయకండి. ఏదైనా ప్రయాణానికి సంబంధించిన కార్యక్రమం చేస్తే సమయం మరియు డబ్బు వృధా చేయడం తప్ప మరేమీ సాధించలేము కాబట్టి దానిని వాయిదా వేయండి. తండ్రి లేదా తండ్రి లాంటి వ్యక్తితో సైద్ధాంతిక విభేదాలు ఉండవచ్చు. వ్యాపారంలో మంచి పని పద్ధతులు మంచి ఫలితాలను ఇస్తాయి. కళాత్మక రంగానికి సంబంధించిన వ్యాపారంలో లాభదాయకమైన పరిస్థితి ఏర్పడుతుంది. భాగస్వామ్య సంబంధిత పనిలో సరైన సంబంధాలను కొనసాగించడానికి చాలా ఓర్పు మరియు నిగ్రహం అవసరం. అధికారిక కార్యకలాపాలు సక్రమంగా సాగుతాయి. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర సామరస్యం ప్రేమతో నిండి ఉంటుంది. ప్రియమైన స్నేహితుడిని కలవడం కూడా సంతోషకరమైన జ్ఞాపకాలను రిఫ్రెష్ చేస్తుంది. అనవసరమైన రుణాలు మరియు మోసపూరిత ఒప్పందాలను నివారించడానికి చట్టపరమైన విషయాలు లేదా కొనుగోళ్లపై దృష్టి పెట్టండి. మీ ఆందోళనల గురించి మీ భాగస్వామి లేదా జీవిత భాగస్వామికి చెప్పడానికి సమయాన్ని వెచ్చించండి. గాయం లేదా ప్రమాదం తాత్కాలిక అడ్డంకులను కలిగిస్తుంది. కష్టపడి పనిచేస్తూ ఉండండి మరియు కష్ట సమయాలు కూడా గడిచిపోతాయి. ఈరోజు కొత్త అనుభవాలు, కార్యక్రమాలు మరియు ప్రణాళికలు మీకు అనుకూలంగా ఉంటాయి. మీరు ప్రయాణం చేయడానికి ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు అన్ని విధాలుగా స్వేచ్ఛ కావాలి, అది మేధోపరమైన లేదా ఆధ్యాత్మిక స్వేచ్ఛ. కొంత సమయాన్ని వెచ్చించి జీవితాన్ని కొత్తగా చూడండి. గెలుపు ఓటములు ఆలోచనపై ఆధారపడి ఉంటాయి. అంగీకరిస్తే ఓడిపోతావు, పట్టుదలతో ఉంటే గెలుస్తావు. ఏ గొడవనైనా వదిలించుకోవటం మీకు చిటికెనంత సులభం. మీరు కొత్త వాతావరణానికి అనుగుణంగా పూర్తిగా సిద్ధంగా ఉన్నారు మరియు మీ సంబంధాల గురించి తీవ్రంగా ఉంటారు. ప్రస్తుతం పెళ్లికి సంబంధించిన ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉండండి. సన్నిహిత క్షణాలు మీ సంబంధాలను తాజాగా మరియు ఉల్లాసంగా మారుస్తాయి. ఈ రోజు మనం జీవితంలోని విసుగును తొలగించడానికి కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు చేస్తాము. మీ పని నుండి విరామం తీసుకోండి మరియు పియాతో సమయం గడపండి. జీవితాంతం నిలిచిపోయేలా ఈ రోజు మీ హృదయంలో కొన్ని మరపురాని క్షణాలను సంగ్రహించండి. ప్రాపంచిక జీవిత పనుల కోసం మీరు మీ భాగస్వామిని పూర్తిగా విశ్వసించవచ్చు. అతనిని అనుమానించుకు. వ్యాపారంలో లాభాలను పెంచుకోవడానికి, మీ లక్ష్యాలను సాధించడానికి మరియు కొనుగోలు మరియు అమ్మకంలో జాగ్రత్తగా ఉండండి. మీ భాగస్వాములు మరియు సన్నిహితులపై నమ్మకం ఉంచండి. మీ అనుభవం, సానుకూల దృక్పథం మరియు విశ్వాసం మీకు మంచి ఫలితాలను ఇస్తాయి. దీనితో పాటు ఈరోజు మీ శుభదిశ ఉత్తరం. ఖచ్చితంగా ఈరోజు ఉత్తరానికి వెళ్ళండి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు నల్ల కుక్కకు రొట్టె తినిపించండి. వ్యాపారం బాగా జరుగుతుంది.